నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు ఓ యువకుడు. భూ వివాదాల నేపథ్యంలో కోర్టు ఆర్డర్ ఉన్న తమ భూమిని కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోనంటూ డిమాండ్ చేస్తూ ఆందోళన దిగాడు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అధికారుల తీరుపై విరక్తి చెంది ఆత్మహత్యకు యత్నించానన్న బాధిత యువకుడు సాయికుమార్ తెలిపాడు. వెదురుకుప్పం మండలం పచ్చికపాలెం గ్రామానికి చెందిన సాయికుమార్ గా పోలీసులు గుర్తించి ఆత్మహత్యయత్నాన్ని అడ్డుకున్నారు. ఎవరైనా మాకు సపోర్ట్ చేసి మాట్లాడినా, ఎవరైనా వచ్చినా వాళ్ళ ఇళ్లపైకి దౌర్జన్యం వెళ్ళేది, కొట్టేది, వాళ్ళ ఇళ్ళ దూరు కొట్టేది, తాగేసి ఇదే పరిస్థితి మేడం. ఊళ్ళో లేక ఎన్ని రోజులు భరించలేక 3-4 వారాలు ఇలా తిరుగుతాను మేడం. ఎన్ని రోజులు తిరగమంటారు మీరే చెప్పండి మేడం. వాళ్ళు వినట్లేదు మేడం, చెప్పినా వినట్లేదు. మళ్ళీ ఇప్పుడు ఏమంటారంటే మీరే కావాలని వెళ్ళి సీన్ క్రియేట్ చేశారని మాట్లాడతారు మేడం. వాడికి వచ్చి మీరు మాట్లాడుతున్నారు కదా, మీరు చూసారు. ఏం చేయమంటారు మీరే చెప్పండి. మా నిస్సహాయతకు మించి కాదు, మా నిస్సహాయతకు మించి ఏం చేయమంటారు మీరే చెప్పండి. చావుకు మించి కాదు, ఒకరి కాదు, చచ్చిపోతే కనీసం నేనంటే ప్రశాంతత ఉంటుంది. ఆడి చచ్చిపోతే ఈ రోజు మనశ్శాంతి అయిపోతుంది. ఇంకొక రోజు మళ్ళీ దాని గురించి ఆలోచించే అవసరం కూడా ఉండదు. ఇంకొక రోజు ఆలోచించు దాని గురించి. ఇంతకు ముందు పక్కన రాశారు మేడం. ఎస్ఓ కాల్ చేసి ఎస్ఐసారు మేము రేపు చెప్పాం కదా, రేపు వస్తాం, మేము బందోబస్తులు ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి వరలక్ష్మి మృతికి రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నివాళులర్పించారు. ఆమె స్వగృహాన్ని చేరుకుని ఆమె కుమారుడు మాజీ ఎమ్మెల్యే ఈలి నానిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన చిన్నతనంలో దివంగతులు వరలక్ష్మికి తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన వెంట కూటమి నాయకులున్నారు. తొలిసారి ఫోన్ చేస్తే ఆయన వచ్చి తీసుకెళ్ళి సీరియస్ గా ఉందంటే వెంటనే స్కానింగ్ చేయించాం. స్కానింగ్ లో బ్రెయిన్ లో మొత్తం అంతా లెఫ్ట్ సైడ్ వెళ్ళింది, రైట్ సైడ్ ఇంకా చైర్మన్ గారు లెఫ్ట్ సైడ్ బ్లాక్ అయిపోయింది. వాళ్ళు చూడకుండా ఆవిడ తలిపేసేసుకుని పడుకుంటుంది. హాస్పిటల్లో ఉన్నట్టున్నారంటే హాస్పిటల్ పెట్టిందని తెలుసు. నాగేశ్వరి గారు ముందే చెప్పారు. మొన్న కదా శ్రీమతి ఈలు వరలక్ష్మి గారు, ఈలాంజలి గారు సతీమణి, మా మాతృ సమానరాలు ఈరోజు మన మధ్యన లేరని ఊహించుకోవడానికి చాలా బాధగా ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము ఆవిడతో చాలా అనుబంధం, మమ్మల్ని సొంత పిల్లల్లా చూసేది. ఆవిడ ఈ మధ్యన కొంచెం అనారోగ్యంగా ఉండి మన మధ్యన మనం లేకపోవడం ఆ తెరను లోటుగా భావిస్తూ ఉన్నాం. ఎన్నో సేవలు చేశారు, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత కూడా మరి ఇంటికాడ కూర్చుని ఎవరు వచ్చినా లేనోళ్ళు ఉన్నవాడని కాదు, ఏ ఆఫీస్ కావాలన్నా ఫోన్ చేసి ప్రతి వ్యక్తికి 24 గంటలు గ్రీవెన్స్ అనేది ఈరోజు కొత్తగా పెట్టాం. కానీ ఆ రోజు ప్రతిరోజు గ్రీవెన్స్ అనేది ఆవిడ నిర్వహించేవారు. నాన్నగారు బయటికి వెళ్ళినప్పుడు కూడా ఆ ప్రాంతంలో ఏ పనులు ఉన్నా ఆవిడ అధికారులకు ఫోన్ చేసి పలానా వాళ్ళకి ఆదుకునే పేద ధనికాన్ని లేకుండా అందరినీ సమానంగా చూసిన వ్యక్తి మాతృముక్తి ఈరోజు మనందరికీ లేకపోవడం దురదృష్టంగా భావిస్తూ వారి కుటుంబానికి, ఈ నాని గారికి అందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ భగవంతుడి దయతో ఆవిడికి మనశ్శాంతిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను రూపొందించారని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురం గ్రామంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర బడ్జెట్ గురించి ఆయన మాట్లాడారు. రైతులకు అభివృద్ధి కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని అన్నారు. శాసనసభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రగతికి, ప్రజల సంక్షేమానికి భరోసా ఇచ్చిందని అన్నారు. రాష్ట్ర బడ్జెట్లో వివిధ శాఖలకు జరిగిన కేటాయింపులను వివరించారు. ప్రధానంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏపీ శాసనసభలో 3,32,205 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. దీనిలో భాగంగానే శాఖల వారీగా చేసిన కేటాయింపులను ఆయన వివరించారు. 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం, తల్లికి వందనం తదితర అభివృద్ధి సంక్షేమ పథకాలకు భారీగా నిధులు కేటాయించారన్నారు. పేదల సొంత ఇంటికాలు నెరవేర్చేందుకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారన్నారు. విద్య, వైద్య రంగాలకు భారీగా నిధులు కేటాయించారని అన్నారు. మౌలిక వస్తువులు, ఉపాధి కల్పనకు ప్రత్యేక శ్రద్ధ వహించారని తెలిపారు. ఇవేమీ పట్టని వైసీపీ నాయకులు తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. అటువంటి విమర్శలను ప్రజలే తిప్పికొట్టాలని ఎమ్మెల్యే కోరారు. నిరంతరం ప్రజల మేలు కోరే కూటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కన్వీనర్ ఈతకోట తాతాజీ, అడప ప్రసాద్, పుల్లా బాబీ, కొడవటి ఈశ్వర్, చాపల రమేష్, కట్టుపోయిన వెంకటలక్ష్మి, పాలూరి వెంకటేశ్వరరావు, వాడపల్లి సుబ్బరాజు, రామ్ లక్ష్మణ్, మద్దిపాటి ధర్మేంద్ర, పైపోయిన వెంకటరామయ్య, కూటమి నాయకులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ, కూటమి నాయకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్ర బడ్జెట్ విధ్వంసం నుంచి వికాసానికి దారితీసేటువంటి విధంగా ఈ బడ్జెట్ రూపొందించడం జరిగింది. గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పయ్యవుల కేశవ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ కూడా సంక్షేమం, అభివృద్ధి రెండింటిలోనూ సమపాలతో
నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా ఈ బడ్జెట్ని చేయడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ను కూటమి ప్రభుత్వం రూపొందించడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,598 కోట్లు కేటాయించి రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థం పడుతూ ఉంది. గత ఏడాది బడ్జెట్లో 300 కోట్లు కేటాయించిన మామిడి, ఉల్లి, కోకో, పొగాకు రైతుల కేటాయింపులు మించి 1,200 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి కూడా కింద ఆదుకోవడం జరిగింది. ఈ ఏడాది 500 కోట్లు కూడా కేటాయించడం జరిగింది. గత ప్రభుత్వం 5 ఏళ్లలో ధరల స్థిరీకరణ ఖర్చు చేసింది 880 కోట్లు మాత్రమే. సాగునీటి ప్రాజెక్టులు శరవేగంగా పూర్తి అయిపోతుంది. పోలవరం కూడా మరి 2027లో మన ప్రజలకు అంకితం చేసే విధంగా ఈ ప్రభుత్వం అడుగులేస్తుంది. ఈ బడ్జెట్లో 18,224 కోట్లు కేటాయించడం జరిగింది. గత ఏడాదితో పోల్చుకుంటే 4,000 కోట్లు ఈ సంవత్సరం ఎక్కువ కేటాయించడం జరిగింది. అంటే తాగునీరు అందరికీ అందించే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తుందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. పేదవారి సొంత ఇంటికలు నెరవేర్చడానికి 2,000 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది 6,357 కోట్లని ఈ బడ్జెట్లో ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా సంక్షేమాన్ని గత ఏడాది 41,727 కోట్లు కేటాయించగా ఈ ఏడాది 53,190 కోట్లు కేటాయించడం జరిగింది. అన్ని వర్గాల సమగ్ర సంక్షేమాన్ని పునాది వేసేలా నిధులు కేటాయించడం జరిగింది. బీసీల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా 51,021 కోట్లు కేటాయించడం జరిగింది. ఎస్సీ సంక్షేమం కోసం మరి 2019 నుంచి 24 వరకు ₹1 నిధులు కూడా కేటాయించినప్పుడు ఈ ప్రభుత్వం దాదాపుగా 20,644 కోట్లు ఎస్సీలకు కేటాయించడం జరిగింది. ఎస్టీలకి 9,190 కోట్లు కేటాయించడం జరిగింది. మైనారిటీ సంక్షేమం కోసం 6,090 కోట్లు కేటాయించడం జరిగింది. మహిళా శిశు వికలాంగుల సంక్షేమానికి 4,580 కోట్లు కేటాయించడం జరిగింది. మొత్తం సంక్షేమానికి 91,527 కోట్లు కేటాయించడం జరిగింది. గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఎంత భారీగా సంక్షేమ నిధులు కేటాయించిన దాఖలాలు ఎక్కడా లేవు. మీరు కావాలంటే చూసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ సంక్షేమానికి 10,669 కోట్లు కేటాయించారు. సాంఘిక సంక్షేమానికి 11,118 కోట్లు కేటాయించడం జరిగింది. పాఠశాల విద్యకు 32,308 కోట్లు కేటాయించడం జరిగింది. మౌలిక వసతుల కల్పనకు 1,500 కోట్లు కేటాయించడం జరిగింది. ఉన్నత విద్యకు 2,567 కోట్లు, నైపుణ్యాభివృద్ధికి 1,232 కోట్లు కేటాయించడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్కు 27,798 కోట్లు కేటాయించడం జరిగింది. పంచాయతీరాజ్ శాఖకు 22,942 కోట్లు కేటాయించడం జరిగింది. వ్యవసాయం, విద్యుత్తు సబ్సిడీలు 11,000 కోట్లు కేటాయించడం జరిగింది. ఆక్వా సబ్సిడీ కింద 890 కోట్లు ఖర్చు చేసింది. గృహ నిర్మాణ శాఖకు 6,350 కోట్లు కేటాయించడం జరిగింది. వైద్య శాఖకు 19,306 కోట్లు కేటాయించడం జరిగింది. పౌర సరఫరాలకు 3,820 కోట్లు కేటాయించడం జరిగింది. ఆరోగ్య రంగానికి 19,306 కోట్లు కేటాయించారు. పురపాలక శాఖకు 14,538 కోట్లు కేటాయించారు. అన్నదాత సుఖీభావకి 6,600 కోట్లు కేటాయించడం జరిగింది. గత ప్రభుత్వం 12.3% వడ్డీతో అప్పులు తెస్తే మన ప్రభుత్వం 9% తీసుకుని ఇవాళ 3.3% దాంట్లో కూడా ఆదాయ చేయడం జరిగింది. కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు 20 లక్షల నుంచి 45 లక్షల బీమాను అందించే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. అదేవిధంగా అన్ని పోలీస్ స్టేషన్లకి 3,000 జీపులకి ఇవాళ అన్ని పోలీస్ స్టేషన్లోనూ ధ్వంసమైపోయినట్టు జీపులు ఉన్నాయి. ఆ జీపులన్నీ కొత్త జీపులు ఇచ్చే విధంగా 3,000 జీపులు కూడా దీంట్లో అనుమతులు జరిగినాయి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తూకం పేరుతో వ్యాపారుల మోసాలకు పాల్పడుతున్నారు. విలువన నష్టపోతున్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు కన్నెత్తి చూడని తూనికలు, కొలతల శాఖ అధికారులు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అరకిలో చికెన్ కొనుగోలు చేస్తే 100 గ్రాముల తరుగుతో మోసం చేస్తున్న వ్యాపారులు కాటాలో మాత్రం 700 గ్రాములు చూపిస్తున్న వైనం కనిపిస్తోంది. అధిక శాతం కాటాలకు కనీసం సీళ్లు లేకుండానే విక్రయాలు చేస్తున్నారు వ్యాపారులు. ఇదేంటని ప్రశ్నిస్తే ఎవరికి ఫిర్యాదు చేసుకుంటారో చేసుకోండి దబాయిస్తున్నారు. గతంలోనూ ఇదే తరహాలో వెలుగు చూసిన మోసాలు వ్యాపారులతో అధికారులు కుమ్మక్కవుతున్నారనే ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని వేడుకుంటున్నారు స్థానికులు. సీల్ ఉందా? దీనికి సీల్ లేదు. ఎంత మోసమా? వాళ్ళు కొత్త కూరలు ఎట్టంటారా? కొత్త కూరడు అయితే కాంటా సీల్ ఉందా? కేజీ 250 రూపాయలు చెప్పాడు. రెండోసారి అంటే ఎప్పుడు ఇంతే సీల్ లేదు కాడ. ఇతర 140
ఏం చెప్పాను నేను 700 వేసానండి నైట్ అదంతా 700 అది చూడండి అది 700 అర కేజీ కొట్టమని చెప్పాను నేను. ఎంత వచ్చిందండి? ఎంత వచ్చింది? 400-500 గ్రాములు వచ్చింది. ఎన్ని కాటాలు మీరు ఎలా చేస్తారు? మీరు బాగండి జీరో జీరో చేయండి. జీరో చేయమని చెప్పాను కదా నీకు. మన ఆడకాలకు కొట్టి ఎంత గడికి నాటకం ఆడతాను అమ్మా ఏంటి నాట ఆపలు మన దగ్గర నేను 2 సార్లు తీయించాను కాట ఏంటి దింగేస్తాను కూడా మళ్ళీ 2 సార్లు కొడతాను నువ్వు మీ వాడే పోనీ అలా జరుగుతుంది కాట. ఎప్పుడు కూడా అలా జరుగుతుంది కాట. మీ కాట దిగ ఏకి ఇంకా ఏకో ఇవ్వరాని వద్దు నేను చూసుకోండి దొంగ దొంగ కాటాలేటి మళ్ళీ అంత కొట్టినంటావు ఎక్స్ట్రా ఏకో. కర్ణాటకలో భారీ అవినీతి తిమింగలం పట్టుబడింది. 4.46 కోట్లు స్వాహా చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణతో హెచ్ఎం జనార్దన్ అనే ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో సోదాలు జరిపారు అవినీతి అధికారులు. ఈ తనిఖీలో లోకాయుక్తకు 4.46 కోట్లు లభ్యమయ్యాయి. అతని ఆదాయంలో అది 216% అని తేల్చారు అధికారులు. జనార్దన్ అదుపులోకి తీసుకున్నారు. ఇంత డబ్బు ఎక్కడదనే కోణంలో లోకాయుక్త విచారణ చేపట్టింది. ಅವೆಲ್ಲ ಕರೆಕ್ಟಾಗಿ ಇದನ್ನು ಮಾಡಿ ಅದನ್ನೆಲ್ಲ ಇದಕ್ಕೆ ಜೋಡಿಸ್ಬೇಕು. ಫಸ್ಟ್ భారతదేశంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన నాయకుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని సావిత్రపేటలో గల పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. దేశవ్యాప్తంగా అత్యధిక ప్రజాకర్షణ కలిగిన నాయకులు ఎవరు అనే అంశంపై జరిగిన సర్వేలో ప్రధాని మోడీ తర్వాత మాజీ సీఎం జగనే ఉన్నారన్నారు. అంతటి ప్రజాకర్షణ కలిగిన నాయకుడు జగన్ ఉద్దేశించి ఇక్కడి కూటమి నాయకులు ఏకవచనంతో మాట్లాడడం తగదని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడిగా ఒకసారి తానే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదతో మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. ఇక మీదట కూటమి నాయకులు తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని వడ్డీ హెచ్చరించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తాను ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరగడంతో పాటు పార్టీ దూకుడు పెంచడంతో కూటమిలో గుబులు పుడుతుందన్నారు. కూటమిలో అసంతృప్తిగా ఉన్న నాయకులు వైసీపీ వైపు రావడానికి మొగ్గు చూపిస్తున్నారన్నారు. అంతేకాకుండా తాను ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఇక్కడ నియోజకవర్గ వైసీపీ నాయకత్వ తీరుపై విసుగు చెంది జనసేన తదితర కూటమి పార్టీలో చేరిన వారు తాను ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించడంతో తిరిగి వైసీపీలోకి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారన్నారు. దీంతో కూటమిలో గుబులు పుట్టిందన్నారు. వారంతా తిరిగి మళ్లీ ఎక్కడ వైసీపీలోకి వెళ్లిపోతారనే ఆందోళనతో కూటమి నాయకత్వం ప్రతిరోజు వారితో మాట్లాడుతూ ఎంతో గౌరవిస్తుందన్నారు. గతంలో తమ పార్టీలో ఉన్నవారు ఇప్పుడు అక్కడ ఉన్నప్పటికీ వారికి అంతటి గౌరవం లభించడం ఒక రకంగా ప్రస్తుత వైసీపీ నియోజకవర్గ నాయకత్వం గొప్పతనంగానే తాము భావిస్తున్నామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కొమ్మగూడెం సొసైటీ అధ్యక్షునిగా అబ్బిన వీర వెంకటరావు ఎంపికయ్యారు. కూటమి ఒప్పందం ప్రకారం ఈ సొసైటీని తెలుగుదేశం పార్టీకి కేటాయించారు. అధ్యక్షునిగా కొమ్మగూడెంకి చెందిన అబ్బిన వీర వెంకటరావును ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీని ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను కూడా సోమవారం తన కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ మాట్లాడుతూ కొమ్మగూడెం సొసైటీ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించడంతో పాటు రైతులకు అనేక సేవా కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. ఇచ్చిన పదవికి వన్నె తేవాలని ఆశించారు. సొసైటీ అభివృద్ధికి సొసైటీ అధ్యక్షునిగా ఎంపికైన అబ్బిన మరో 2 సభ్యులు కూడా కృషి చేసి అన్నదాతలకు అన్ని విధాలా చేదోడు బాదోడుగా ఉండాలని కోరారు. గిట్టుబాటు ధర రావడానికి సొసైటీ తరఫున తీవ్రంగా కృషి చేయాలని తెలిపారు. సొసైటీకి వచ్చే రైతుల పట్ల గౌరవంగా మాట్లాడి సొసైటీ పురోభివృద్ధి కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. ఆయా కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు, జనసేన నాయకులు ఆయా కార్యాలయాల్లో జరిగిన కలయికల్లో పాల్గొన్నారు. అమరావతిలో రాష్ట్ర సచివాలయానికి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ చేరుకున్నారు. గేట్స్ బృందానికి మొదటి బ్లాక్ వద్ద స్వాగతం ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు స్వాగతం పలికారు. బిల్ గేట్స్ కు మంత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిచయం చేశారు. బిల్ గేట్స్ రాకతో రాష్ట్రంలో టెక్నాలజీ విషయంలో మరింత ముందుకు వెళ్తుందని రాష్ట్ర ప్రజలాశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇవి రచ్చ మీడియా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.